అనుబంధాలు మూడో భాగం. ఆ ఇంట్లో అడుగుపెట్టిన రోజు కంగారు పడింది నీలిమ. అద్దె ఇల్లు అంటే తమకంటూ ప్రత్యేకంగా ఉంటుంది. భార్యాభర్తలిద్దరూ హాయిగా ఇంట్లో మసలొచ్చు. ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు. నవీన్ ఒళ్ళో చేరి మోహన్ రాగం ఆలపించవచ్చు. సరస సల్లాపాలతో హాయిగా కాలం గడపొచ్చు అనుకుంది నీలిమ. పరిచయం లేని మరో వ్యక్తి ఇంట్లో మసలడం ఇబ్బందిగా అనిపించింది నీలిమకు. భర్తతో ఏం మాట్లాడాలన్నా ఇబ్బందిగా అనిపించింది. ఆమె మనోభావాలను తేలిగ్గానే చదివేశాడు కాంతారావు. ఇదిగో అమ్మాయి, నేను నీకు తండ్రి లాంటి వాణ్ణి. బాబాయ్ అని పిలువు. ఇది నీ సొంత ఇల్లేననుకో. దేనికి ఇబ్బంది పడకు. ఇంట్లోకి కావాల్సిన సరుకులు కూరగాయల లిస్టు రాసి నాకు ఇవ్వు. అన్నీ తెచ్చిపడేస్తాను. ఆడదలేని ఇల్లు కదా, ఇల్లంతా చిందరవందరగా ఉంది. అన్నీ సర్దుకో. ఈరోజు హోటల్ నుంచి భోజనం తెస్తాం. రేపట్నుంచి వంట వార్పు అన్నీ నువ్వే చూసుకోవాలి. ఇల్లు అద్దంలా ఉండాలి. కాంతారావు మాటలతో కొంత బెరుకుపోయింది నీలిమకు. దగ్గరుండి ఇల్లంతా చూపించాడు. గదులన్నీ దుమ్ముతో నిండిపోయి ఉన్నాయి. చేతితో దేన్ని తాకినా మట్టి అంటుకుంటూ ఉంది. వారం రోజులు పడుతుందేమో ఇల్లంతా నీట్గా ఉంచుకోవడానికి అనుకుంది నీలిమ. ఆ రోజు వంటిల్లు ఒకటే సర్దింది. గిన్నెలన్నీ నూనె జిడ్డుతో మసిగొట్టుకుపోయి ఉన్నాయి. వంటింటి కిటికీ తలుపుల మీద కూడా నూనె చింది జిడ్డు మరకలు ఏర్పడ్డాయి. మా ఆవిడ ఉన్నప్పుడు ఇల్లు కలకలాడుతూ ఉండేది. ఇంటి వెనక పెరట్లో కూరగాయ మొక్కలు పెంచేది. కొన్నాళ్ళు పాడి గేదెను కూడా మేపింది. కోళ్లను పెంచింది. మా వాడు బీటెక్ చదివి అమెరికా వెళ్ళాడంటే ఆవిడ చేతి చలువే. మనిషి గుండురాయిలా నిక్షేపంగా ఉండేది. 2 ఏళ్ల క్రితం క్యాన్సర్ వచ్చి మనిషిని 3 నెలల్లో డొల్ల చేసింది. 4-5 లక్షలు ఖర్చు పెట్టాం. మనిషి దక్కలేదు. మా అబ్బాయి నన్ను తిడతాడు. క్యాన్సర్ వ్యాధి తొలి దశలో ఉన్నప్పుడే పరీక్షలు చేయించి మందులు వాడినట్లయితే మరో 10 ఏళ్లు నెట్టుకు వచ్చేది. నేను నిర్లక్ష్యం చేసి పేకాట పిచ్చిలో పడిపోయి వాళ్ళమ్మని నిర్లక్ష్యం చేశానట. కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు కాంతారావు. మన చేతుల్లో ఏముందిలేండి. పోవలసిన రోజు వస్తే ఎన్ని మందులు వాడినా కాటికి చేరక తప్పదు అన్నాడు నవీన్. ఆ షాక్ నుండి తేరుకోవడానికి మీ ఆయన సావాసం తోడ్పడింది. నన్ను అంటిపెట్టుకునే ఉంటాడు ఎప్పుడు. ఉదయం 8ంటికి డ్యూటీకి వెళ్తాడు. సాయంత్రం 5ంటికి తిరిగి వస్తాడు. ఆ తర్వాత నాతోనే కాలక్షేపం చేసేవాడు. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, నీ కొంగు పట్టుకుని తిరుగుతాడు అన్నాడు కాంతారావు నవీన్ భుజం తట్టి. నాదంతా ఫ్రీ స్టైల్. ఆవిడ కొంగు పట్టుకుని తిరగను, ఆవిడ కొంగు పట్టుకుని ఆపను. ఆవిడ ఏ పని చేస్తానన్నా అడ్డు చెప్పను. తిట్టను, కొట్టను. అలాగే నేను చేసే పనులకు అడ్డు చెప్తే ఊరుకోను అన్నాడు నవీన్. అంటే మన పేకాటకు, అప్పుడప్పుడు ఓ పెగ్గు మందు కొట్టే కార్యక్రమాలకు అడ్డుపడొద్దనే కదా నువ్వు చెప్పేది అన్నాడు కాంతారావు. ఇద్దరూ తోడు దొంగలేననుకుంది నీలిమ. వాళ్ళ నవ్వులతో శృతి కలిపింది. ఉదయం సాయంత్రం మన ఇంటికి ఓ పనమ్మాయి కూడా వస్తుంది. 1 గంట పనిచేస్తుంది. అంట్లు తోమడం, బట్టలు ఉతకడం చేస్తుంది అన్నాడు కాంతారావు. పనమ్మాయి ఉండగా ఇల్లు ఇంత మట్టి కొట్టుకుపోయేటట్లు చేశారే అడిగింది నీలిమ. నీకు తెలుసు కదమ్మా, మాకు పేకాట పిచ్చి. ఇంటి పట్టున ఉండేవాడిని కాదు. ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఇంట్లో నేను లేకపోవడం, నేను ఇంట్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి రాకపోవడం జరుగుతూ ఉండేది. ఇక నువ్వు వచ్చావుగా, ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకో అన్నాడు కాంతారావు. బెడ్రూమ్లు చూపించాడు. 2 బెడ్రూమ్ల మధ్య ఓ తలుపు ఉంది. ఆ తలుపుకి కన్నాలు కనిపించాయి. ఈ బెడ్రూమ్ మీకు, అవతల బెడ్రూమ్ నాది అనేసి ఏదో పని ఉన్నట్లు అడావిడిగా బయటికి వెళ్ళిపోయాడు కాంతారావు. మా కాంతారావు మామ బయటకు ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా అడిగాడు నవీన్. తెలియదన్నట్లు తల అడ్డంగా తిప్పింది నీలిమ. కొత్తగా పెళ్ళైన జంటకి ఆకలి ఉండదు, దాహం ఉండదు. ఆ సంగతి గుర్తుకు వచ్చి బయటికి వెళ్ళిపోయాడు. మరో గంట గడిచాక గాని మళ్ళీ ఇంటికి రాడు అంటూ తలుపులు వేశాడు నవీన్. ఈ గదిలో మనం మాట్లాడుకునేవి అవతల గదిలో పడుకునే వాళ్ళకి వినిపిస్తాయేమో అంది నీలిమ అతని కౌగిల్లో ఒదిగిపోతూ. వినిపించినా నష్టం లేదులే, గత స్మృతులు నెమరేసుకుంటాడు. ఆమె బుగ్గలపై ముద్దుల వర్షం కురిపిస్తూ అన్నాడు నవీన్. నీలిమ అనుకున్నట్లుగానే పక్క గదిలో పడుకున్న కాంతారావు దగ్గు వినిపిస్తూ ఉంది. భర్తకు దూరంగా జరిగి పడుకుంది దగ్గు వినిపించినప్పుడు. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. గదిలో ఉంది ఒకటే మంచం. అది పాత మంచం అవడంతో అటు ఇటు కదిలినప్పుడల్లా కిర్రుకిర్రుమంటూ చెప్పుడయ్యేది. ఆ చెప్పుడు కాంతారావుకి ఎక్కడ వినిపిస్తుందోనని సిగ్గుతో కుచించుకుపోయేది. తల్లి, ఆశ్రమంలోని పిల్లలు గుర్తుకు వచ్చారు. ఒకసారి వెళ్ళి చూసి రావాలనిపించింది. నవీన్కి చెప్తే ఒక్కరోజుకే మీ అమ్మ మీద, మీ ఊరి మీద బెంగ మొదలైందా అంటూ ఆట పట్టిస్తాడేమో అనుకుంది. నవ్వుకుని భర్తకు దగ్గరగా జరిగి పడుకుంది. ఉదయం 8ంటికే తను పనిచేసే టాటా మోటార్స్ కంపెనీకి వెళ్ళాలి నవీన్. 5 గంటలకే లేచి అతనికి భోజనం రెడీ చేయాల్సి వచ్చింది. బెండకాయ ఇగురు, కోడిగుడ్డు పులుసు చేసి టిఫిన్ క్యారియర్ పై గిన్నెల్లో సర్దింది. కింద గిన్నెలో పెరుగన్నం పెట్టింది. నవీన్కి చాలా సంతోషంగా ఉంది. చిరునవ్వులు చిందించే శ్రీమతి పక్కన ఉండటం, వంట చేసే ఇబ్బంది తప్పడం, ఇంటి అద్దె చెల్లించే అవసరం లేకపోవడం, ఇంట్లోకి అవసరమైన కిరాణా సరుకులు, కూరగాయలు తెచ్చే బాధ్యత కాంతారావు నెత్తిమీద వేసుకోవడం అతనికి అమితమైన సంతోషాన్ని కలిగించాయి. ఎటొచ్చి నీలిమకి ఇబ్బందులన్నీ ఎదురవుతున్నది. ఉదయం 10 గంటలకు గాని కాంతారావుకి నిద్రలేచే అలవాటు లేదు.
అతని కోసం ఉప్మా చేసి కాఫీ కలిపి ఫ్లాస్క్లో పోసి ఉంచింది. నిద్ర లేచి టిఫిన్ చేశావా అని అడిగాడు. ఉప్మా చేశాను బాబాయ్ అంది నీలిమ. ఉప్మా నేను తిన్ను. ఈ పూటకి బ్రెడ్ మీద ఉప్పు కారం కొద్దిగా చెల్లి పెనం మీద నేతి చుక్క వేసి బ్రెడ్ వేయించు. రేపటి నుండి పూరీ గాని దోశ గాని చేద్దువు అన్నాడు కాంతారావు. అతను చెప్పినట్లు చేసింది. ఫ్లాస్క్లోని కాఫీ కప్పులో పోసి అతనికి అందించింది. కాఫీ చల్లబడిపోయిందమ్మాయి, బాగా వేడిగా ఉండాలి నాకు. కాఫీ కప్పు తిరిగిచ్చేస్తూ అన్నాడు. మళ్ళీ కాఫీ వెచ్చబెట్టి ఇచ్చింది. ఈరోజు వంటేం చేయబోతున్నావు? కాఫీ చప్పరిస్తూ అడిగాడు. వంట చేసేశాను బాబాయ్ గారు. మీకు ఆకలి వేసినప్పుడు చెప్పండి, వడ్డిస్తాను. బెండకాయ ఇగురు కోడిగుడ్డు పులుసు చేశాను. మీ ఆయన కోసం చేసి ఉంటా ఉదయాన్నే. చల్లారిన అన్నం కూరలు నాకు గొంతు దిగవు, వేడివేడిగా ఉండాలి. బెండకాయ ఇగురు నేను తిన్ను. బంగాళదుంపల ఇగురు ఆమ్లెట్ చెయ్యి అన్నాడతను. వంట పని ఉదయాన్నే అయిపోయిందని సంబరపడింది నీలిమ. మళ్ళీ వంట చేయాల్సి రావడంతో కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇతరులకు సహాయం చేయడం, అడిగినవి చేసి పెట్టడంలోనే ఆనందం ఉంటుందే. తల్లి పదే పదే అనే మాటలు గుర్తుకు వచ్చాయి. మళ్ళీ వంట పనిలో పడిపోయింది. పనమ్మాయి వచ్చింది, అంట్లు తోమేసింది. సాయంత్రం 4ంటికి మళ్ళీ వస్తానమ్మా. ఈ పూట వంటకు వాడిన పాత్రలు సాయంత్రం తోమి పెడతాను. విడిచిన బట్టలు ఉంటే ఇవ్వండి, ఉతికేసి వెళ్తాను అంది పనమ్మాయి. తన చీర జాకెట్టు నవీన్వి విడిచిన బట్టలు వేసింది. మీ బట్టలు ఏమన్నా ఉన్నాయా? కాంతారావును అడిగింది నీలిమ. పనమ్మాయి పెద్దగా నవ్వింది. ఎందుకు నవ్విందో అర్థం కాలేదు నీలిమకు. నా బట్టలు పనమ్మాయి చేత ఉతికించుకు, సరిగ్గా ఉతకదు. రోజు నేనే ఉతుక్కునేవాణ్ణి. నువ్వొచ్చావు కదా, బట్టలు ఉతికే పని తప్పింది. నువ్వే ఉతకాలమ్మాయి అంటూ 4-5 జతల బట్టలు తెచ్చి నీలిమ ముందు పడేశాడు. అతను ముందు గదిలోకి వెళ్ళగానే పనమ్మాయి చెప్పుకుపోయింది. మనిషి మంచోడే, జీతం డబ్బులు అందరికంటే ఎక్కువే ఇస్తాడు. కానీ మనిషికి వేపకాయంత వెర్రి ఉంది. చాదస్తం మనిషి. నేను 4-5 ఏళ్లలో అంట్లు తోముతానట, బట్టలు ఉతుకుతానట. ఆ మురికి అంతా ఆయన బట్టలకు అంటుకుంటుందేమోనన్న అనుమానం. వంట గిన్నెలు నేను కడిగినా మళ్ళీ ఆయన కడుక్కుంటాడు. ఆయన ధోరణి ఆయనదే. అమెరికాలో ఉన్న కొడుకు కూడా ఈయన చాదస్తం భరించలేక 7 ఏళ్లకోసారి వచ్చి చూసి వెళ్తాడు. పట్టుమని 10 రోజులు ఇంట్లో ఉండకుండానే అంది పనమ్మాయి చేతులు తిప్పుకుంటూ. నవ్వుకుంది నీలిమ. కాంతారావు బయటకు వెళ్ళాక ఇల్లంతా దులపడం మొదలుపెట్టింది నీలిమ. 2 రోజుల్లో ఇంటి స్వరూపాన్నే మార్చేసింది. వీధి గుమ్మానికి కిటికీలకు కర్టెన్స్ వేలాడదీసింది. డ్రాయింగ్ రూమ్లో ఉన్న టేబుల్ మీద ఫ్లవర్ వాజ్ ఉంది. అందులో మందారాలు, రాధా మనోహర పూలు ఉంచింది. ర్యాక్లన్నీ సర్దింది. వంటిల్లు చూడముచ్చటగా తీర్చిదిద్దింది. ఇంటి వెనుక పెరట్లో నేలంతా పలుగుతో గుల్లగా తవ్వి బెండ, టొమాటో, పచ్చిమిరప, వంగ విత్తనాలు చల్లింది. తోటకూర, కొత్తిమీర కూడా పెంచింది. ఇంటి ముందు స్థలంలో పూల మొక్కలు పెట్టింది. నీ అస్తవాసి మంచిదమ్మాయి, కూరగాయలు విరగబడి కాస్తున్నాయి. ఇంటి ముందు పూలతోట కంటికి కనువిందు చేస్తూ ఉంది. నీలిమని మెచ్చుకున్నాడు కాంతారావు. రాత్రి 10 అయ్యాక పక్క మీద చేరినప్పుడు, నువ్వు మెచ్చుకోవే, ఇంటిని ఎంత అందంగా తీర్చిదిద్దానో నువ్వు గమనించలేదా? పోనీ కనీసం ఈ గదిలోకొచ్చిన మార్పునైనా గ్రహించావా? నవీన్ అడిగింది నీలిమ. గదిలోకొచ్చిన మార్పేమిటో అర్థం కాలేదతనికి. ఈ గదిలో మంచం మీద పడుకోగానే మంచం కోళ్లు కదలడం, కిర్రుకిర్రు శబ్దాలు వచ్చేవి. ఇప్పుడు ఆ శబ్దాలు ఆగిపోయాయి. గమనించలేదా? ఏం చేశావు? వెరీ సింపుల్. మంచం కోళ్లకు మేకులు బిగించాను. గాడి కనిపిస్తే చెక్క ముక్కలు దూచాను అంది నీలిమ. ఆమెను తన కౌగిట్లోకి తీసుకుని, నువ్వు భారీగా దొరకడం నా అదృష్టం. నాకు మాటలు చెప్పడం చేత కాదు. నువ్వేం మాట్లాడుతున్నా దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవత మాట్లాడినట్లు ఉంటుంది అన్నాడతను. అతని ఆరాధనా భావం ఆమెకెంతో తృప్తినిచ్చింది. తను పడుతున్న శ్రమనంతా మర్చిపోయేటట్లు చేసింది. అతన్ని అల్లుకుపోయింది. ఆమె తల్లోని మల్లెపూల పరిమళం అతన్ని చుట్టుముట్టేసింది. కాంతారావు అప్పుడప్పుడు దగ్గినా పట్టించుకునే స్థితిలో లేరు వాళ్ళిద్దరూ. కొత్త బట్టలు వేసుకుని చేతిలో చాక్లెట్ డబ్బాతో ఇంట్లోకి వస్తున్న 10 ఏళ్ల పాపకేసి తేరిపార చూసింది నీలిమ. పసిడి రంగు శరీర ఛాయ, మొహంలో కళ, పొడుగ్గా ఉన్న ఆ పాప చూడముచ్చటగా ఉంది. కాంతారావు తాతగారు లేరా? అడిగింది ఆ పాప. బయటికి వెళ్ళారు. నీ పేరేమిటి? సరిత. ఈరోజు నా బర్త్డే అక్క. డబ్బాలో నుంచి చాక్లెట్ తీసి నీలిమకు ఇచ్చింది. పుట్టినరోజు శుభాకాంక్షలు. నిండు 100 ఏళ్ళు వద్దిల్లు అంది నీలిమ. ఆ పాప తల మీద చేయి వేసి నిమురుతూ. నా డ్రెస్ ఎలా ఉందక్క? నువ్వు వేసుకున్న ఆకుపచ్చ లంగా జరి అంచుతో చాలా బాగుంది. జాకెట్ మీద ఎంబ్రాయిడరీ అల్లిక కూడా బాగుంది. మా అమ్మాయి కుట్టింది. మా ఇంట్లో కుట్టు మిషన్ ఉంది. మీ ఇల్లు ఎక్కడా? మీ ఇంటి పక్కనే, రండి చూపిస్తాను. చేయి పట్టుకుని లాక్కెళ్ళింది సరిత. గుమ్మం దగ్గర 6 ఏళ్ల అబ్బాయి కనిపించాడు. నీలిమని చూసి సిగ్గుపడి లోపలికి పరిగెత్తాడు. లాగు ఉంచుకోడక్క, లాగు వేసుకోమని 10 సార్లు చెప్పినా వినిపించుకోడు అంది సరిత ఇంట్లో వాళ్ళమ్మ కోసం కళ్ళతో వెతుకుతూ. ఇంట్లో మీ అమ్మగారు లేనట్లుంది. మరోసారి వస్తాలే పాప అంది నీలిమ. పెరట్లో ఉన్నట్లుంది. ఇంటి వెనక వైపుకు వెళ్దానండి. పెరట్లోకి తీసుకెళ్ళింది నీలిమను. బట్టలు ఆరేస్తూ ఉంది సరిత తల్లి లలిత. 30 ఏళ్లుంటాయి. చాలా అందంగా ఉంది. తల్లి పోలిక పిల్లలకు వచ్చిందనుకుంది నీలిమ.
కాంతారావు గారింట్లో ఉంటున్నామండి. నా పేరు నీలిమ. తను తాను పరిచయం చేసుకుంది నీలిమ. ఒక్క క్షణం ఇంట్లో కూర్చోండి, వచ్చేస్తాను అంది లలిత. బకెట్లోని ఉతికిన బట్టలు తను కూడా తీసి ఆరేయడం మొదలుపెట్టింది నీలిమ. మీకెందుకండి శ్రమ? నీలిమను వారించబోయింది. పర్వాలేదులేండి, ఏదొక పనిచేస్తూ ఉండటం నాకు సరదా అంది నీలిమ. స్నేహితులు ఉన్నవాళ్ళు ఎప్పటికీ పేదవాళ్ళు కాదట. మీలాంటి అమ్మాయి మా పక్కింట్లో ఉండటం నా అదృష్టం అంది లలిత.